నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. గేమ్ చేంజర్ లాంటి అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మొదటి నుంచి హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమీ లేవు. దానికి తోడు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇంకా దానికి తోడు ఈ సినిమాని పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ముందుగా మార్చిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. అక్కడ దురంధర్ రావడంతో ఈ సినిమాని అయితే అక్కడ నుంచి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకంటే పెద్ద సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి నార్త్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ దురంధర్ 2 విషయానికి వస్తే దురంధర్ పార్ట్ 1 యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది సినిమా. దాంతో దురంధర్ పార్ట్ 2కి అయితే ఎక్కడ లేని క్రేజ్ అయితే వచ్చింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా యునానిమస్ రెస్పాన్స్ దక్కింది. దానికి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత క్రేజ్ వచ్చింది ఆ సినిమాకి. దాంతో ఇక పెద్ద సినిమాని పోస్ట్పోన్ చేయక తప్పలేదు. మళ్ళీ ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా స్వయంగా తనే చెప్పాడు, అనుకున్న డేట్కి చెప్పిన డేట్కి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏప్రిల్ 30న అని. అయితే ఆయన కూడా మనల్ని ఏప్రిల్ ఫూల్స్ని అయితే చేశాడు. ఐపీఎల్ దెబ్బకి భయపడి ఈ సినిమాని అయితే ఏప్రిల్ 30 నుంచి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇక మే నెలని వదిలేసి జూన్ 4కి అయితే షిఫ్ట్ అయ్యారు. కానీ అక్కడ కన్నడ యష్ నటించిన టాక్సిక్ సినిమా వస్తుందని వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేయడంతో కాస్త తర్జన భర్జన పడి ఇక అక్కడి నుంచి కూడా తప్పుకొని జూన్ 26కి అయితే వెళ్ళారు. కానీ అక్కడ చూసుకుంటే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా అయితే రిలీజ్ అవుతుందని చాలా గ్రాండ్గా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. స్వయంగా నాగార్జున గారే 26న కన్ఫర్మ్గా ఈ సినిమా వస్తుంది అని చెప్పి పైగా దానికి ఒక రివ్యూ కూడా చెప్పాడు. దాంతో ఇక చేసేదేమీ లేక అలానే ఉండిపోయారు. అయితే టాక్సిక్ సినిమా జూన్ 4న రిలీజ్ అవ్వలేదన్న విషయం తెలిసి అక్కడ నుంచి జూన్ 26 నుంచి ప్రీపోన్ చేసుకొని జూన్ 4కి అయితే షిఫ్ట్ అయ్యారు. మొత్తానికి జూన్ 4న అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడంతో సినిమా పైన ఉన్న కాస్త కూస్త హైప్ కూడా ఎత్తిపోయింది. దాంతో ప్రమోషన్లు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు మళ్ళీ ప్రమోషన్లు మొదటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్ళిన ఏ సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు అస్సలు లేవు. గేమ్ చేంజర్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. సినిమాని చెప్పిన టైంకి రిలీజ్ చేయకుండా ఎన్నోసార్లు వాయిదా వేశారు. అసలు ఎన్నిసార్లు వాయిదా వేశారో లెక్క పెట్టడానికి లేదు, అన్నిసార్లు ఆ సినిమాని వాయిదా వేశారు. సేమ్ పెద్ద సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. గేమ్ చేంజర్ అలా వాయిదాల మీద వాయిదాలు వేయడంతో ఉన్న హైపు అలాగే ఆ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ జీరోకి వచ్చాయి, గట్టిగా మాట్లాడితే మైనస్కి వచ్చాయి. దాంతో సినిమా అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అయింది. మరి పెద్ద సినిమాని కూడా ఇప్పటికే దాదాపుగా 5-6 సార్లు ఈ సినిమాని వాయిదా వేశారు, మళ్ళీ తర్వాత ప్రీపోన్ చేశారు. ఇక ఏమవుతుందో మనకైతే తెలీదు, చూడాలి. ఈ సినిమా పైన అయితే హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమీ లేవు. సినిమాలో ఉన్న కంటెంట్ మాత్రమే ఇప్పుడు మాట్లాడాలి, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మార్చిలో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి అప్పుడే ఫిబ్రవరిలోనే బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ సినిమా పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఏప్రిల్ 30 అని చెప్పేసి మళ్ళీ బుకింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ పోస్ట్పోన్ అయిపోయింది. మళ్ళీ జూన్ 4కి వచ్చింది, అక్కడ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. జూన్ 26 అని అక్కడ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. మళ్ళీ జూన్ 4కి ప్రీపోన్ చేసుకొని ఇప్పుడు బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. మరి ముందు టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేశారో లేదో తెలీదు. మొత్తానికైతే జూన్ 4న రిలీజ్ అవుతుందని చెప్పేసి ప్రీ బుకింగ్స్ అయితే ఓవర్సీస్లో అంటే కెనడా అలాగే నార్త్ అమెరికా ఇలాంటి చోట్ల ఈ సినిమాకైతే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే టికెట్ ప్రైస్. మొన్న వచ్చిన దురంధర్ సినిమా విషయానికి వస్తే దురంధర్ పార్ట్ 1 నార్మల్ టికెట్ ప్రైజెస్తో సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దురంధర్ 2 విషయానికి వస్తే ఇక దురంధర్ పార్ట్ 1 సినిమా హిట్ అవ్వడంతో దురంధర్ 2కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది సినిమాకి, విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయినా సరే వాళ్ళు నార్మల్ టికెట్ ప్రైజెస్కి సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా 1700 కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసింది నార్మల్ టికెట్ ప్రైజెస్తో. కానీ మన వాళ్ళు చూసుకుంటే కొంపలమ్మించే రేంజ్లో టికెట్ రేట్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ప్రీ బుకింగ్స్ నార్త్ అమెరికాలో కెనడాలో ఈ సినిమాకైతే పెద్ద సినిమాకైతే రిలీజ్ చేశారు కదా, బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు కదా. ఒక్క టికెట్ వచ్చేసి $42 నుంచి $44 ఉందంట. అంటే మన ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకుంటే 3300 నుంచి 3400 రూపాయలు ఒక టికెట్ వచ్చేసి. సామాన్యుడు అసలు ఒక సినిమా టికెట్ కొనగలడా? అందుకనే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఒక నెటిజన్ వచ్చేసి అసలు హైప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, అలాంటి ఒక సినిమాకి సినిమా టికెట్ రేట్ వచ్చేసి $42 అంటూ ఒక వీడియో అయితే చేశాడు.
అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయంట. ధురంధర్ లాగే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే 4 గంటలకి 5 గంటలకి సినిమాకి ఒక ప్రీమియర్ అయితే పడబోతుంది. అంటే ఇక ప్రీమియర్స్కి ఖచ్చితంగా 1000-1200 రూపాయల టికెట్ రేట్స్ అయితే పెడతారు. అంటే హరిహర వీరమల్లు ఓజీ సినిమాలకి ఏ విధంగా అయితే టికెట్ రేట్స్ పెట్టారో పెద్ది సినిమాకి కూడా సేమ్ అదే రేంజ్లో టికెట్ రేట్స్ అయితే పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చింది ప్రజలకి సేవ చేయడానికో లేదంటే వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికో అర్థం కాదు. ఈయన వచ్చిన తర్వాతే ఒక్కో సినిమా టికెట్ రేట్ అమాంతం పెరిగిపోయింది. అసలు సామాన్యుడు సినిమాకి వెళ్ళే పరిస్థితే లేకుండా పోయింది. హరిహర వీరమల్లు సినిమాకి 1000-1200, ఓజీ సినిమాకి 1000 రూపాయలు 800, పుష్ప సినిమాకి 1000-1200 టికెట్ రేట్స్ పెట్టారు. సో ఇప్పుడు కూడా పెద్ద సినిమాకి అదే రేంజ్లో టికెట్ రేట్స్ అయితే పెట్టబోతున్నారు. సో చాలామంది ఏమంటారంటే రివ్యూలు చెప్పడం వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయి అని రివ్యూయర్ల మీద పడియేడుస్తుంటారు. సినిమాలు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే సినిమా టికెట్ రేట్లు. సినిమాకైనా బడ్జెట్ ఇంత, కానీ టికెట్ రేట్ ఇంత. ఒక సామాన్యుడు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే వేలకు వేలు తగలెట్టాల్సిన విషయం ఇది. అప్పుడు సామాన్యులు ఎలా వెళ్తారు సినిమాకి? తర్వాత చూసుకుంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ రేట్ వచ్చేసి 500, 700. ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు అసలు ఎలా కొంటారు అంతంత రేట్స్ ఉంటే? దాన్ని మాత్రం పట్టించుకోరు. సో రివ్యూయర్ల మీద పడి ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ పెద్ద సినిమా విషయానికి వస్తే $42 అంటే 3300 రూపాయల టికెట్ రేట్ అంటే ఎవరు కొంటారు? ఫాస్టెస్ట్ బుకింగ్స్ జరుపుకుంది సినిమా అని ఒకటి బాగా సర్కిల్ అవుతుంది, అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఫాస్టెస్ట్ $100K కలెక్ట్ చేసింది అని బాగానే పెట్టారు, బాగానే ఉంది. అక్కడైతే కొంచెం కార్పొరేట్ బుకింగ్స్ అయితే జరిగాయి. ఆ తర్వాత అంటే 5 అవర్స్లోనే $100K అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత $30,000 అందుకోవడానికి కూడా 3 రోజులు టైం పట్టింది. అంటే ఇవి కార్పొరేట్ బుకింగ్సా కాదా? ఒకటి, ఈ సినిమాకి కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయి. తర్వాత వచ్చేసి సినిమా టికెట్ రేట్స్ అంతంత టికెట్ రేట్స్ పెట్టడం వల్ల ఈ సినిమాని చూడడానికి, అంటే సినిమా పైన మొదటి నుంచి హైప్ లేదు, అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. అలాంటి సినిమాకి అంతంత టికెట్ రేట్ పెట్టి వెళ్ళడం ఎందుకు? సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే వెళ్ళొచ్చు అన్నట్టుగా ఎవరు కూడా టికెట్స్ అయితే తీసుకోవడం లేదు. అందుకనే ఈ సినిమాకి 5 గంటల్లోనే $100K వస్తే $30,000 రావడానికి 3 రోజులు టైం పట్టింది. ఇప్పటికి కూడా $2 లక్షల ఇంకా అందుకోలేదు సినిమా. బుకింగ్స్ ఓపెన్ చేసి చాలా రోజులు అవుతుంది, అయినా సరే ఇంకా అంటే $2 లక్షల మార్కును అయితే అందుకోలేదు సినిమా. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టికెట్ రేట్స్ అన్నవి పెద్ద సినిమా పైన భారీ ఎఫెక్ట్ అయితే చూపించబోతున్నాయి. సో సినిమాల కంటెంట్ బాగుంటే దొల్లిపోతుంది. సినిమాల కంటెంట్ తేడా వచ్చిందంటే ఇక ప్రీమియర్స్తోనే సినిమా ఆగిపోతుంది. హరిహర వీరమల్లు, ఓజీ ఇలాంటి వాటికి ఏం జరిగిందో మనం ఆల్రెడీ చూసాం. ఇది ఎలా ఉందంటే సినిమా పైన హైప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, కంటెంట్ ఎలా ఉంటుందో రేపు ఆడియన్స్ నిర్ణయిస్తారు. ఒకవేళ కాస్త అటు ఇటు అయినా సరే డే 1 అందిన కాడికి ప్రీమియర్స్ పేరుతో అలాగే డే 1 బెనిఫిట్స్తో ఆ పేరుతో అందిన కాడికి లాక్కుందామన్న ఉద్దేశంతో టికెట్ రేట్స్ అయితే పెడుతున్నారు. సో మొత్తానికైతే పెద్ద సినిమాకి ఈ భారీ టికెట్ రేట్స్ అన్నవి గట్టి ఎఫెక్ట్ అయితే చూపించబోతున్నాయి. మరి ఈ టికెట్ రేట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.